ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మార్చి 10వ తారీఖు మంగళవారం 2026 సంవత్సరం. దేవుని వాగ్దానం. ఇది హోసన్నా మినిస్ట్రీస్ క్యాలెండర్. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా ఇది నన్నే అంటున్నారనేసి అనేకులు అనుమానంతో నా వీడియోల్ని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుని వాగ్దానం అంటే మార్చి 10వ తారీఖు 2026 సంవత్సరం. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. ఎవరిని ఉద్దేశించి అనట్లేదండి, మళ్ళీ చదువుతున్నా. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఎఫెసీయులకి రాసిన 4వ అధ్యాయం. ఇది 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞల్లో కూడా ఉంది. నా దృష్టిలో బైబిల్ చదవని వాడు, నామకార్థ క్రైస్తవులు, వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు క్రైస్తవులే కాదు. నాకు 2 కొమ్ములుంది, ఓ తోక ఉందని మిడిచిపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది, నీకు దమ్ముంటే లేవియ కాండం 1 దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు చదువు. ఆ ఉచ్చారణ స్పష్టంగా చదవలేవు, ఛాలెంజ్ చేస్తా. యేసన్న గారు ఒకప్పుడు పనికి మాలిన వాడినే అని ఒప్పుకున్నాడు. నేను పనికి మాలిన వాడినే ఆ రోజుల్లో, స్ప్రే పెయింటింగ్ చేసిన రోజుల్లో. యేసన్న గారు అవి మాని ఇవి మాని సినిమాలు వెళ్ళొద్దు అన్నాడు. దైవజనుడు చెప్పగానే నేను మానేశాను. అది కరెక్ట్. దైవజనుడు ఆయనకి ఏం తోచుబడి కాక చెప్పడం కాదు, చెప్పింది వినాలి. అందుకే ఈ వీడియోకి పెద్దల మాట చద్ది మూట అని పెట్టాలనుకుంటున్నా. మా చిన్నతనంలో పొద్దున్నే చద్దన్నం తినేవాళ్ళు. అంటే నిన్న వండిన అన్నం, అది పెరుగన్నమో గంజన్నమో పచ్చడన్నమో మొత్తానికి తినేవాళ్ళం. అదే టిఫిన్, బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు ఆకలేసేది కాదు. ఈరోజు 4 ఇడ్లీలు, 2 ప్లేట్ల పూరీలు, ఒక 2 బజ్జీలు తిన్నా కూడా మళ్ళీ 1 గంటగా ఆకలేస్తుంది. మరి ఈ రోజుల్లో పిజ్జాలు, బర్గర్లు ఇది గొప్ప. అవి తినేవాళ్ళ దగ్గరికి వెళ్ళి అది కాదు అవి ఏదని చెప్పావనుకో, నువ్వు వెర్రి వెంగళప్ప అయిపోతావు. దైవజనుడా, ఈ రోజులు మారిపోయింది. మన మాట ఎవరూ వినరు. నలుగురికి ఉపయోగపడేటట్టు మనం చెప్పాలి, చెబుతున్నాం. అందుకే 1 కొరింథీయులు 1వ అధ్యాయం 20వ వచనంలో ఉంది, ఈ లోక జ్ఞానం దేవునికి వెర్రితనంగా ఉంది. కాదా మరి? మోకాల దగ్గర చిరిగిపోయి జీన్స్ ప్యాంట్లు, అది ఒకటే కాదు, ఈ పిజ్జాలని బర్గర్లని కాదు, చాలా ఉన్నాయి. నాకు అంతా తెలుసులే, నువ్వు ముసలోడి మూలన ఉండు అన్నట్టుగా ఉంది ఈ లోకం. ఈ లోక జ్ఞానం దేవుడికి వెర్రితనంగా ఉంది. దేవుని జ్ఞానం లోకానికి వెర్రితనంగా ఉంది. కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడిన కానీ ఉన్నంతలో క్లుప్తంగా చెప్తున్నా. దైవ సేవకుడుగా నువ్వు ఇది చెప్పు, ఇది మాట్లాడు అని దేవుడు ప్రేరేపిస్తేనే ఎవరికైనా చెప్తాను. అందుకే సువార్త చెప్పడం మానేశాను. నా బట్టల మీద యేసు యూదా గోత్రపు సింహం, యేసు రాజులకు రాజు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఇలాగా వాక్యాలు ఎంబ్రాయిడరీ చేయించుకున్న వాక్యాలు షర్టు ముందు వెనక అవి తొడుక్కొని వెళ్ళిపోతుంటా, జనాలే చదువుకుంటారని. మూర్ఖుల కంట హితబోధ చేసినోడికి అవమానమే ఎదురొస్తుందనేసి సామెతల గ్రంథంలో ఉంది. ఇసుకను పిండి తైలం తీయొచ్చు, కానీ బైబిల్ విషయాలు విననోళ్ళు వాళ్ళకి చెప్పడం అంటే వెర్రితనం.
కాబట్టి ఇక ముగిస్తున్నాను. నేను ఎవరికి సువార్త చెప్పినా, మంచి మాటలు చెప్పినా, వాళ్ళు బాగుండాలి, భవిష్యత్తులో వాళ్ళు వర్ధిల్లాలి, వాళ్ళకి మేలు కలగాలి, వాళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలనేది నా ఉద్దేశం. ఒకవేళ నాకు దురుద్దేశం ఉంటే నేను దైవ సేవకుడినే కాదు. దైవ సేవకుడు మంచి మేలు కోరాలి, మంచి చెప్పాలి. అందుకే గుడ్ న్యూస్ అంటే మంచి వార్త. నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అని ఎందరో అంటుంటారు. ఇంకా నేను ఎవరిని పట్టించుకోను. నేను పెట్టే ప్రతి వీడియోలోనూ తమకు అన్వయించి చెప్పినట్టుగా భావించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు? వాళ్ళు నన్ను పోషిస్తున్నారు అలా చెప్పేవాళ్ళు ఎవరైనా? లేదు. నా మంచి చెడులు ఏదైనా వచ్చి మాట్లాడుతున్నారా? లేదు. నేను మాత్రం ఇదిగో అనేసి ఎందరికో చెప్తుంటాను, ఇలా చేయొద్దు, అలా చేయొద్దని. అదే నా పార్టీ శాపంలాగా వాళ్ళు నన్ను ఒక విలన్లాగా, విరోధిలాగా చూస్తున్నారు. ఏదేమైనా ఈ లోక జ్ఞానం వేస్ట్ వేస్ట్ వేస్ట్. దైవ జ్ఞానం శాశ్వతం. నేను చచ్చాను అనుకోండి, ఒకరోజు ఆ లోకానికి వెలుగై ఉన్న యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. నరకంలో వెళ్ళను. ఎందుకంటే దేవుడి మాట వింటున్నాను. ఇంకా ఎంత చెప్పినా కూడా వేస్ట్. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. అందుకని దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. ఆయన రాకడ తొందరగా దొంగ వలె వస్తానన్నాడు. ఇకనైనా జాగ్రత్త పడితే సరే. ఇక నేను ఎవరికి ఏమీ చెప్పను. దేవుడు మన వినికిడిలో ఈ కొన్ని మాటలు దీవించును గాక. కానీ మంచివాళ్ళు, చెడ్డోళ్ళు, తాగుబోతోళ్ళు, దొంగోళ్ళు అందరి కోసం ప్రార్థన చేయమని నా దేవుడు అన్నాడు. కాబట్టి వాళ్ళ చేత తాగుడు మానిపించు, వాళ్ళని మూర్ఖత్వం నుండి, అజ్ఞానం నుండి విడిపించి దైవ జ్ఞానంతో నింపు అని ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దట్ ఈజ్ మై డ్యూటీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.